ఓం నమో రుద్రాయ. ఇవాళ మనం ఆధ్యాత్మిక శక్తి కేంద్రాలుగా చెప్పబడేటువంటి 7 చక్రాలు 7 చక్రాస్ గురించి చెప్పుకోబోతున్నాము. భారతీయ యోగ సంప్రదాయం ప్రకారం శరీరంలో ప్రధానంగా 7 చక్రాలు ఉన్నాయని భావిస్తారనమాట. వీటిల్ని మనం ఆధ్యాత్మిక శక్తి కేంద్రాలుగా కూడా చెప్తూ ఉంటాం. మూలాధార చక్రం మొదటిదనమాట. దీని యొక్క స్థానం వెన్నుముక్క అడుగు భాగం. భద్రత, స్థిరత్వం, జీవనాధారం వంటి వాటిని ఇది సూచిస్తుందనమాట. బీజమంత్రం లం. ఈ చక్రం యొక్క రంగు ఎరుపు. రెండవది స్వాదిష్టాన చక్రము. స్థానం నాభికి కింద భాగంలో ఉంటుంది. ఇది సృజనాత్మకత, భావోద్వేగాలు, ఆనందం వంటి వాటిని ఇది సూచిస్తుందన్నమాట. బీజమంత్రం వం. ఈ చక్రం యొక్క రంగు నారింజ రంగు. మూడవది మణిపూర చక్రము. స్థానం నాభి ప్రాంతంలో ఉంటుంది. ఆత్మవిశ్వాసం, సంకల్ప శక్తి, వ్యక్తిగత శక్తి వంటి వాటిని ఇది సూచిస్తుందన్నమాట. బీజమంత్రం రం. ఈ చక్రం యొక్క రంగు పసుపు అన్నమాట. అనాహత చక్రం. దీని యొక్క స్థానం గుండె ప్రాంతం. ప్రేమ, కరుణ, క్షమ అనేటువంటి అంశాలను ఇది సూచిస్తుందన్నమాట. దీని యొక్క బీజమంత్రం యం. చక్రం యొక్క వర్ణం ఆకుపచ్చ. ఐదవది విశుద్ధ చక్రం. స్థానం గొంతు ప్రాంతాన్ని చెప్తారనమాట. సంభాషణ, సత్యాన్ని వ్యక్తపరచడం వంటి అంశాలని ఇది సూచిస్తుందన్నమాట. బీజమంత్రం హం. ఈ చక్రం యొక్క వర్ణం నీలం. ఆరవది ఆజ్ఞాచక్రం. ఈ ఆజ్ఞాచక్రం అనేది కనుబొమ్మల మధ్యలో ఉంటుందన్నమాట. అంతర్దృష్టి, జ్ఞానం, ఏకాగ్రత వంటి అంశాలను ఇది సూచిస్తుంది. బీజమంత్రం ఓం. దీని యొక్క బీజమంత్రం ఓం అన్నమాట. వర్ణం వచ్చి గాఢ నీలం. మనం ఇండిగో కలర్ అంటాం కదా, అది ఈ చక్రం యొక్క వర్ణం అన్నమాట. ఏడవది అత్యంత ప్రముఖమైనది సహస్రార చక్రం అన్నమాట. దీని యొక్క స్థానం తల పైభాగం అన్నమాట. ఆధ్యాత్మిక అవగాహన, దైవ అనుభూతి అనేది మొత్తం సూచించేటువంటి చక్రం అన్నమాట ఇది. సహస్రార చక్రానికి ప్రత్యేక బీజమంత్రం లేదని చాలా యోగ సాంప్రదాయాలు చెబుతాయి. ఎందుకంటే ఇది శబ్దానికి అతీతమైన చైతన్య స్థితిని సూచిస్తుంది అని అంటారనమాట. అయితే ఇది సాధన చేసేవారు ఓంని ఉపయోగిస్తారు, లేదా పూర్తి నిశ్శబ్ద ధ్యానం అనేది చేస్తారనమాట. ఈ యొక్క ప్రతి చక్రాలకి కూడా అవి సమతుల్యంగా ఉన్నప్పుడే మన మెంటల్గా, ఫిజికల్గా కూడా అది దాని ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఒక్కొక్క చక్రం ఇంబ్యాలెన్స్ వల్ల ఎలాంటి పరిస్థితుల్ని మనిషి ఎదుర్కొంటాడు అనేది కూడా ఉంటుందన్నమాట. దానిపైన ఫ్యూచర్లో మరిన్ని వీడియోస్ నేను చేస్తాను. తప్పకుండా ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.